ఈరోజు జేబులో రూపాయి లేకున్నా మీరు చూస్తుంటారు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. నేను అది చేస్తా ఇది చేస్తా అనుకున్న మాట్లాడేది మీరు చూస్తుంటారు. మంత్రి జూపల్లి గారు ఈరోజు మాట్లాడిన ముచ్చటకి నాకు నవ్వొచ్చింది. ఎట్లా తెలుసా, ఈరోజు కేసీఆర్ యొక్క హవాతోటి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ గ్రామాల్లో వాడవాడల్లో హైదరాబాద్లో కానీ ఊర్లల్లో కానీ ఏ జిల్లాలో చూసుకున్నా తెలంగాణ రాష్ట్రం మొత్తం మూత మోగిన పాట ఏకైక పాట కేసీఆరే రావాలి సారే దిగాలనుకుంటా ఆ పాట, ఆ ట్రెండింగు, ఆ యొక్క దెబ్బకి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి భయం మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఓ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నా వరకైతే నేను హామీలు ఏమీ ఇవ్వదలుచుకోలేను, మా ప్రభుత్వం కూడా ఏం చేయదలుచుకోలేదు, రాబోయే రోజుల్లో మేము గెలుస్తామో లేదు కూడా డౌటే అని మాట్లాడుతూ ఉంటే ఆయన గొంతులో కానీ ఆయన మొహంలో కానీ మాట్లాడుతుంటే ఆ మాటల్లో కానీ ఆ భయం దోలాడుతూ ఉంది. ఒక మంత్రి స్థాయిలో ఉన్న మనిషి ఈరోజు మీకేం కావాలన్నా నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయి కొట్లాడి తీసుకొస్తా, మన నియోజకవర్గానికి ఏం కావాలనో నేను కొట్లాడి తీసుకొస్తా, మేము నీకు ఈ హామీ ఇస్తున్నా, ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ గ్యారంటీలు అనుకుంటూ కొట్లాడే నాయకులు మీరు చూస్తుంటారు. కానీ గొంతులో భయాన్ని దొరలే మనిషిని మీరు చూసారా? నా వెనకాల ఉన్న ఒక మనిషి మాట్లాడుంటే నాకు విచిత్రం అనిపించింది. అంతేనే కాదా, నేనేమన్నా స్టార్టింగ్లో జేబులో రూపాయి లేకున్నా కూడా అతని మాటలు ఎట్లుంటాయో మీరు చూశారు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళదే, అధికార పార్టీ కూడా వాళ్ళదే. ఈరోజు ఆయన సామాన్య ఎమ్మెల్యే కాదు, ఓ మంత్రిగా ఉండి ఆయన మాటలు వింటుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. అది కూడా వినే ప్రయత్నం గది గది అది ఎవరు ఏమంటున్నానికి అది మోసం పాడదు కాబట్టి హామీలు ఇప్పుడు కూడా మీరు అయినా ప్రయత్నం చేస్తా కానీ నేను హామీ విన్నారా? దీన్ని భయం అనుకుంటే ఇంకేమనాలా? భయం ఆయన గొంతుల్లో దోలాడుతూ ఉంది. ఏ విధంగా? నేను హామీ ఇవ్వలేను, రేపు అయినా ఎల్లుండైనా నేను గెలుచుడు అంటే నా నియోజకవర్గంలో నేను గెలుస్తానో లేదో కూడా నాకు తెలియదు, ఒకవేళ నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో కూడా తెలియదు అనుకుంటూ మాట్లాడుతుంటే విడ్డూరం అనిపించింది. అంటే ఈ మంత్రివర్గం వాళ్ళంతా ఒకటే ఏకమయ్యారని మనం విన్నాం. రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు కొంత మంత్రివర్గం అని మనం గతంలో కూడా చాలా వీడియోలు చేశాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి కుర్చీ కదిలించాల్సింది బీఆర్ఎస్ పార్టీ ప్రజలో బీజేపీ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క పార్టీలో ఉన్న మంత్రులు మాత్రమే ఆ కూసాలు కదిలించే ప్రయత్నం చేస్తున్నారని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. అదే తీరుగా మంత్రి జూపల్లి నోట్లో నుంచి రావుడు ఈరోజు వివాదాస్పదంగా వైరల్గా చర్చగా మారిపోయింది. అంతేనే కాదా, భలే అన్నాడబ్బా. ఎట్లా అంటే ఆయన అంటాడు, నిజానికి మేము గెలుస్తామో లేదో అని కూడా అంటే ప్రజల యొక్క అంటే మనం సక్సెస్ అయినట్టే, ఆర్జీటీవీ కానీ ఏ టీవీలైనా కానీ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ప్రజల సమస్యలు బయటికి తీసాం. ఈరోజు ప్రజల యొక్క ఎవ్వరు స్పందించకపోవడంతో ఈరోజు ఆ యొక్క ప్రజలు స్పందించడంతో ఒక్కొక్కరికి భయం మొదలైంది, భయం బరబ్బర్ మొదలైంది. రాబోయే రోజుల్లో గెలుచుడనే ముచ్చట మర్చిపోతున్నారు. ఉన్న కాడికల్లా సంపాదించుకొని బయటపడాలి తప్ప మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు గెలవాలా, మళ్ళీ 10 సంవత్సరాలు కుర్చీలో కూర్చున్నది నేనే అనే ముచ్చట ఇక్కడ వస్తలేదు. చూసారా? ఇది ప్రజా దెబ్బ అంటే ఇది, ఈరోజు సోషల్ మీడియా దెబ్బ అంటే ఇది. దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వమే కూలే ప్రసక్తిలో ఉంది. అట్లీస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నా కూడా ఈరోజు వాళ్ళకు ధైర్యం సరిపోవట్లా. ఆయన మంత్రి జూపల్లి గారు మాట్లాడుతున్నారు, మంత్రి హోదాలో ఉన్నాడు, ఒక కార్యకర్తనో లేకుంటే వార్డు మెంబరో లేకుంటే సర్పంచో ఒక జెడ్పీటీసో ఎంపీటీసో లేకుంటే ఎంపీపీయో ఆయన కాదు మాట్లాడేది, ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ మేము గెలుస్తామో లేదో కూడా తెలియదు, మాకు అసలు ఉందో భవిష్యత్తు లేదో కూడా తెలియట్లేదు, ఇలా నేను గెలిచినా గెలవకున్నా రేపు మా పార్టీ గెలుస్తుందని నమ్మకం కూడా లేదనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఏ విధంగా అట్టుకుందో అదే తీరుగా ఈరోజు దాని రిజల్ట్ కూడా అవపడతా ఉంది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకే నమ్మకం లేకుండా పోతుంది. దీనికి కారణం ఒకటి సోషల్ మీడియా ప్రభావితం ఎక్కువ అవ్వడం వల్ల, రెండోది కేసీఆర్ గారి యొక్క హవాని చూసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ యొక్క పంచలు తడిచిపోయినాయి బాగా చెప్తగా. ఒక్కొక్కరు గునుగుతూ ఉన్నారు, మా సోషల్ మీడియా వాళ్ళు ఏడమన్నారు భయ్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
ఇన్స్టాగ్రామ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఇంకా తదితర ఏమైనా యాప్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏ చూసినా కూడా ఒకటే మూత కేసీఆర్ పాట అనుకుంటా ఉన్నది. కానీ మనోళ్ళు ఏడబోయినరో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు స్థానిక ఎన్నికలకు దిక్కు లేదు. ఈరోజు మా పార్టీ మేము గెలవాలన్న అట్లీస్ట్ గల్లా ఎగిరేసుకొని చెప్పాలి కదా వాళ్ళ నియోజకవర్గంలో, నేను ఇంకా 10 ఏళ్ళు కాదు 100 సంవత్సరాలు మీకోసం పనిచేయడానికి నేను రెడీ అని చెప్పడానికి ఆ ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ఈరోజు వాళ్ళ సొంత నియోజకవర్గంలో నేను గెలుస్తానో లేదో అని ఆ డౌట్లా మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తలేదా మీకు? నిజం చెప్పండి. ఈ తీరుగా ఉంది యొక్క ప్రభుత్వము. రాబోయే రోజుల్లో మాత్రము అసలు ఊహించలేమబ్బా వీళ్ళ పరిస్థితి కూడా. కాంగ్రెస్ పార్టీ అంటే 100 ఏండ్ల వరకు ఇంకొకసారి అవుపడదు. ఈ జనరేషన్ పోతే తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎవరు గుర్తు కూడా తెచ్చుకోరు. ఈ జనరేషన్ మొత్తం వెళ్ళిపోతే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పది, ఇందిరమ్మ రాజ్యము అని మళ్ళీ ఎవరు మాట్లాడుకోరు. ఈరోజు తెలంగాణ ఉట్టి తెలంగాణ కాదు, ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అటువంటి తెలంగాణలో ఈ యొక్క ఇందిరమ్మ గాంధీ, ఈ యొక్క సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ అనుకుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు అంతా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకనే ఈరోజు వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు తరో దిక్కున రేవంత్ రెడ్డి కుర్చీ గుంజే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి భవిష్యత్తు లేదు. ఈ డిసెంబర్ 9వ తారీఖు రోజున ఏదో ఘనకార్యమే జరిగేటట్టుంది. ఏదో ముఖ్యమంత్రి మార్పండ్రు, నిజానికే లేపెత్తారో ఏదో తెలియదు. కానీ ఆ కుర్చీ నుంచి రేవంత్ రెడ్డిని లేపేసి మాత్రం ఫస్ట్ ఖాయమని ఒక డౌట్ అయితే ఉంది. ఆ చర్చ కూడా జోరుదారుగా ప్రచారం అవుతూ ఉంది. చూద్దాం ఏడ దాకపోద్దో, ఈ వ్యవస్థ ఎక్కడి దాకా నడుస్తుందో. మరి ఈయన మాటలోనే భయం తోలాడుతూ ఉంది. విచిత్రంగా ఉంది వ్యవహారం. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోనేంత వరకు మన పోరాటాన్ని సాగిస్తూనే ఉందాం. ఈ ఒక్క మంత్రి నోటి నుంచి రావద్దు, రాష్ట్రంలో ఉన్న మంత్రుల నుంచి ఇదే మాట రావాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కూడా ఇదే మాట రావాలి. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మళ్ళీ మేము గెలుస్తామో లేదని చేతులు ఎత్తేయాలి. ఆ తీరు వరకు మనం పోరాడుతూ ఉందాం, ఈ ప్రభుత్వంతో కొట్లాడుతూనే ఉందాం. దీంతో మనకు ఊసిపోయింది ఏం లేదు. మహా అయితే తెలంగాణ ఆగమవుతుంది తప్ప రేవంత్ రెడ్డి తోటి వచ్చేది లొటపీస్ ఏం లేదు మరి.